అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవిస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం ప్రసాదంగా కొబ్బరి లడ్డు చేసుకుందామండి. కొబ్బరి లడ్డు ఎలా చేసుకుందామో చూద్దామండి. ఎలాంటి పాకం అవసరం లేదండి, చక్కగా చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా చేసి పెట్టినా కూడా చాలా మంచిదండి, బలంగా ఉంటుంది. ఇది పచ్చి కొబ్బరి అండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యిందో లేదో చూసుకోవాలండి ఒకసారి. కొంచెం బరకగా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇదైతే మెత్తగా అయిపోయిందండి. నేనైతే తీసి దీన్ని ఒక కడాయిలో వేసుకుంటానండి. కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి వేయించుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా కడాయిలో వేసుకొని కొబ్బరిని వేయించుకోవాలండి. కొద్దిగా అది పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి చక్కగా. చాలా బాగుంటుందండి, ఇది రుచిగా ఉంటుంది, చక్కగా హెల్త్కి కూడా మంచిదండి. పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిదని చెప్తారు. ఇందులో ఉన్న ఫ్యాట్ అనేది కూడా చాలా మంచి ఫ్యాట్ అండి. గుడ్ కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తారు. దానికి సరిపడా బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. కొబ్బరి బెల్లం కలిపి ఇలా వేయించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు అలా వేయించుకుంటూ ఉండాలండి. కొబ్బరిని స్టవ్ అది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఇలా మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చక్కగా వేయించుకొని ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకుందామండి. కొబ్బరి వేగిపోయింది, బెల్లం కూడా కరిగింది, దాదాపుగా మొత్తం కరిగిపోయింది. కొద్దిగా అక్కడక్కడ ఉందండి. మంచిగా కలుపుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మొత్తం వేగిపోయిందండి, చక్కగా తయారైపోయింది మిశ్రమం అనేది. ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకుందామండి. చక్కెర ఎందుకంటే ఇది రుచి వస్తుందండి. బెల్లంలో కొద్దిగా ఒక 2 టీ స్పూన్ల చక్కెర వేసుకొని అలా పైన వేయించేసుకొని తీసేసుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడు చక్కెర వేగానే కాస్త పొడి పొడి కూడా అయ్యేది చూడండి కొబ్బరి అనేది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఉండల్లాగా చుట్టేసుకుందాము. దీనిలో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేయలేదండి. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఇలా ఉండలు చుట్టేసి పెట్టేసుకుంటే చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి తినొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తినొచ్చండి. రోజు 1, 2 అలా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. పచ్చి కొబ్బరి అనేది ఎప్పుడైనా చాలా మంచిదండి తింటే. ఎంత బాగా వచ్చాయండి, సాఫ్ట్గా వచ్చాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.